హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోడాక్స్. సో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. సో ఇది కొంచెం ఆశ్చర్యంగానే అందరికీ అనిపిస్తది. అండ్ 3 డేస్, 4 డేస్ గా మనకి రూమర్స్ అయితే వినిపించడం జరిగింది. బట్ లేదు, ఇదేదో జస్ట్ ఒక హైప్ కోసం క్రియేట్ చేసిన రూమర్ ఏమో, ఎవరైనా లాభం పొందాలని క్రియేట్ చేసిన రూమర్ ఏమో అనిపించింది. అదేంటి అంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు, బీసీసీఐకి సెండ్ చేశాడని వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ రిటర్న్ పంపించారని, ఇవన్నీ చాలా రూమర్స్ అయితే అనిపించింది. బట్ అవేవి రూమర్స్ కాదు, నిజమే అని ఇవాళ ఎప్పుడైతే మధ్యాహ్నం విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం జరిగిందో అక్కడితో ఈ రూమర్స్ కి తెరపడింది. అండ్ అది నిజమని తేలింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసాడు. అండ్ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిడ్నీ గ్రౌండ్ లో ఆడేశాడు. సో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి ఇంత సడన్ గా అంటే తన ఫామ్ కొంచెం బాగాలేదు అన్న మాట వాస్తవమే. కొంచెం కాదు, 3 ఇయర్స్ గా బాగాలేదు. బట్ అడపదడప పరుగులు వస్తూనే ఉన్నాయి. మిగతా వాళ్ళతో పోలిస్తే యాక్చువల్ గా ఇండియన్ టెస్ట్ బ్యాటర్స్ ఎవ్వర్ ఫామ్ కూడా బాగాలేదు లాస్ట్ 3 ఇయర్స్ గా మనం చూసుకుంటే. యశస్వి జైస్వాల్ అండ్ రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఓకే. బట్ రోహిత్ శర్మ లాస్ట్ ఒక 2-3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఫామ్ అతనిది కూడా పోయింది. సో ఇలా చూసుకుంటే ఎవరిది కూడా ఫామ్ బాగాలేదు. బట్ విరాట్ కోహ్లీ వాళ్ళందరితో పోలిస్తే బెటర్ గానే ఉన్నాడు. యశస్వి జైస్వాల్ విరాట్ కంటే ముందు ఉండొచ్చు. బట్ విరాట్ కోహ్లీ యాజ్ ఎ సీనియర్ బ్యాటర్ గా తనకున్న ఫిట్నెస్ లెవెల్స్ గానీ, తనకున్న మెంటల్ స్ట్రెంత్ గానీ, తను గేమ్ ని రీడ్ చేసే విధానం గానీ, ఇవన్నీ చూసుకుంటే టెస్ట్ క్రికెట్ మరొక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ అయినా ఆడే కెపాసిటీ ఉంది. అంటే అట్లీస్ట్ ఇంకో 2 ఇయర్స్ అయినా ఆడే కెపాసిటీ ఉంది తనలో. బట్ తను నేను టెస్ట్ క్రికెట్ ఫిట్ కాదు అని వరల్డ్ నెంబర్ 1 ఫిట్టెస్ట్ బ్యాటర్ ఇలా అనడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ టెస్ట్ క్రికెట్ నిజంగా ఎంత ఛాలెంజ్ ఇస్తదో ఒక ప్లేయర్ కి అన్నది ఈ విషయం తను చెప్పడం చూసాక నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ నిజంగా ఇంత టఫా అంటే ఇంత ఫిట్ గా ఉంటాడు విరాట్ కోహ్లీ. అంత ఫిట్ గా ఉన్న ప్లేయర్ కూడా నేను ఫిట్ కాను అంటే మెంటల్ గా అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఉంటాడు తను. సో తను అవుట్ అవుతున్న విధానం, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు తను అవుట్ అవుతున్న విధానం, బట్ ఆ ప్యాటర్న్ లో నుంచి విరాట్ కోహ్లీ బయటకు రాలేకపోతున్నాడు. ఆపోజిట్ టీం అదే ప్యాటర్న్ ని పట్టుకొని కూర్చుంది అండ్ విరాట్ ని అవుట్ చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర పట్టు వదలకుండా విరాట్ కోహ్లీకి అదే బాల్ వేస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా గానీ, ఆస్ట్రేలియన్ టీం అయితే, ఎందుకంటే విరాట్ కోహ్లీ బెస్ట్ ఫామ్ అనేది మనం ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గానే చూసాం. సో ఆస్ట్రేలియా టీం ముఖ్యంగా విరాట్ కోహ్లీకి అదే బాల్ వేస్తూ ఇబ్బంది పెట్టింది. సో తను అనుకొని ఉండొచ్చు, మేబీ దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ బాల్ ఎలాగైనా ఆడాలి అని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఆ టైంలో మేబీ ఆ ఒక్క బాల్ వదిలేస్తే ఈజీ కదా అని మనకు అనిపించవచ్చు. కానీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ దాన్ని ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నాను అని అనుకోవచ్చు. తను క్రాక్ చేసాడు చాలా సార్లు. బట్ అది ప్రతిసారి ప్రతి కండిషన్ లోని వర్కౌట్ అవ్వదు. సో దానికి ఇప్పుడు అవుట్ అవ్వడం అనేది ప్యాటర్న్ గా మారింది. సో అది తన కెరీర్ ని చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ పాండమిక్ తర్వాత తన పర్ఫార్మెన్స్ అంత లేదు. యాక్చువల్ గా 2014 ఆస్ట్రేలియా మనం వెళ్ళినప్పుడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆ టూర్ నుంచి చూసుకుంటే 2020 వరకు విరాట్ ఎక్సలెంట్ ఫామ్. ఆ 5 ఇయర్స్ విరాట్ కోహ్లీ ఉన్నంత ఫామ్ లో నాకు తెలిసి ఇప్పుడు జో రూట్ వీళ్ళందరూ ఉండొచ్చు. కానీ ఆ ఫామ్ అనేది ఫినామినల్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ చూడాలి అన్న ఒక ఇది అందరికీ వచ్చేసింది విరాట్ కోహ్లీ ఆడుతున్న విధానం చూసి. అండ్ విరాట్ కోహ్లీ వల్లనే టెస్ట్ క్రికెట్ లో వ్యూవర్షిప్ పెరిగింది. బజ్ బాలు ఇవేవో చాలా వస్తాయి కానీ, బట్ విరాట్ కోహ్లీ ఆడే విధానం, తను గేమ్ అప్రోచ్ ఎలా చేస్తున్నాడు అనేది, వీటన్నిటి వల్లనే టెస్ట్ క్రికెట్ కి ఇంత ఆదరణ వచ్చింది. అండ్ ఇప్పుడు అది ఎలా ఉంటది అనేది తెలియదు. విరాట్ కోహ్లీ ఓన్లీ ఇప్పుడు వన్ డే మ్యాచ్ లో ఆడతాడు. మేబీ వన్ డేలు ఎప్పుడు ఎక్కువ పెంచుతారేమో తెలియదు. బట్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువ మంది 2013 లో తను అన్నాడు ఏంటంటే 10,000 రన్స్ టెస్ట్ క్రికెట్ లో చేయాలనేది తన డ్రీమ్ అని. తను ఇప్పుడు వన్ డేల గురించి చెప్పలేదు. వన్ డేల్లో 10,000 రన్స్ చేయాలనేది తన డ్రీమ్ అనేది ఎప్పుడు చెప్పలేదు. బట్ టెస్ట్ క్రికెట్ లో 10,000 రన్స్ చేయాలనేది తన డ్రీమ్ అని తను అనౌన్స్ చేశాడు ఒకసారి. సో తను టెస్ట్ క్రికెట్ ని యాక్చువల్‌గా వన్డేలో తన గ్రేట్ ఫార్మ్, గ్రేట్ ప్లేయర్ ఇవన్నీ ఇది అనుకున్నా కూడా తను పర్సనల్ గా లవ్ చేసింది టెస్ట్ క్రికెట్ నే. ఆ ఫార్మాట్ నే తను ఎక్కువ ఇష్టపడతాడు అనేది తను ఎప్పుడు చెప్పడం జరిగింది. బట్ ఆ ఫార్మాట్ లో 10,000 రన్స్ చేయలేకపోవడం అనేది కొంచెం ఇదే. బట్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫ్యాబ్ 4 లో మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ ఫ్యాబ్ 4 లో లాస్ట్ ప్లేస్ లోనే ఉన్నాడు. బట్ నిజంగానే ఫ్యాబ్ 4 లో విరాట్ కోహ్లీ లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడా అంటే కాదు. ఎందుకు అంటే విరాట్ కోహ్లీ 2014 నుంచి 19 వరకు ఏదైతే ఆట ఆడాడో ఆ ఆట ఇప్పటి వరకు ఫ్యాబ్ 4 లో ఎవరు ఆడలే. టు అన్ ఎక్స్టెంట్ స్మిత్ ఆడుండొచ్చు. బట్ ఇప్పుడు జోయ్ రూట్ కూడా ఆడుతున్నాడేమో గానీ, బట్ అంత ఇంపాక్ట్ ఇచ్చారంటే ఎవరు ఇవ్వలేదనేదే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో ఈ 10 ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్ లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఇంపాక్ట్ చేసినంతగా ఇంకే బ్యాట్స్‌మన్
కూడా ఇంపాక్ట్ చేయలేదని నాకైతే అనిపించింది. సో ఓవరాల్ గా విరాట్ కోహ్లీ 10,000 రన్స్ అనేది ఎవరికైనా డ్రీమ్ గానే అనిపిస్తది. ఫ్యాన్స్ ముఖ్యంగా ఈ స్టాట్స్ బాగుంటాయి. 10,000 టెస్ట్‌లో, 10,000 వన్ డేస్ లో. సో విరాట్ కోహ్లీ అలా ఉన్నాడు అని అనుకోవచ్చు కానీ, బట్ విరాట్ కోహ్లీ 9,300 రన్స్ మరొక 2 సిరీస్‌లు, 3 సిరీస్‌లు ఆడితే 10,000 పక్కాగా అయిపోతాయి. బట్ తను అది కూడా ఆలోచించుకుంటా, మైల్ స్టోన్ కోసం కూడా ఆలోచించుకుంటా, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎప్పుడు మైల్ స్టోన్స్ కోసం ఆలోచించే పర్సన్ కాదు. అలాంటి ప్లేయర్ కాదు. ఏదో అప్పుడప్పుడు మనం వన్ డేలో ఈ మధ్య కాలంలో ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ చూసాం తప్ప, తను ఎప్పుడు మైల్ స్టోన్స్ కోసం పెద్దగా ఆడే పర్సన్ కాదు. తను టీమ్ ని ఎలా ముందుకు నడిపించాలి, టీమ్ లో నా కాంట్రిబ్యూషన్ ఎలా హై లెవెల్లో ఉండాలి, నాది మేజర్ కాంట్రిబ్యూషన్ అయ్యి అది విజయంకి ఎలా దోహదపడాలి అని ఇవన్నీ ఆలోచనలోనే ఉంటాడు తప్ప మైల్ స్టోన్స్ కోసం ఆలోచించడు. బట్ దీనికోసం ఆలోచించి ఉండాల్సింది అని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అనుకుంటున్నా. మరొక అట్లీస్ట్ 11,000 రన్స్ అయినా విరాట్ కోహ్లీ చేసే కెపాసిటీ ఉంది. మరొక 1,500, 2,000 రన్స్ టెస్ట్ క్రికెట్ లో తను చేయగలడని నాకైతే అనిపించింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే తను 14,000 రన్స్ అయినా కూడా చేయగలడు అని అనిపించింది. బట్ ఇప్పుడు అది ఎలాగా రిటైర్మెంట్ ప్రకటించేసాడు. బట్ విరాట్ కోహ్లీ కాబట్టే ఈ 9,375 రన్స్ అనేవి చాలా తక్కువ అనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ తక్కువకి రిటైర్ అయిపోయాడు, ఇంకొంచెం చేసుంటే బాగున్ను, మరీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఎన్ని తక్కువ రన్స్ చేయడం అని అనిపిస్తుంది కానీ, బట్ ఇవే రన్స్ ఇంకెవరైనా చేస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా గ్రేటెస్ట్ ప్లేయరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేటెస్ట్ కెప్టెన్ ని తీసుకుంటే గ్రేమ్ స్మిత్ 9,000 ఆట్ రన్స్ చేశాడు. అండ్ డివిలియర్స్ బెస్ట్ బ్యాట్ ఆల్మోస్ట్ 9,000 రన్స్ చేశాడు. అలాగే చాలా మంది 9,000 రన్స్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ 9,000, వివిఎస్ లక్ష్మణ్ ఆల్మోస్ట్ 8,000 ప్లస్ రన్స్. సో వీళ్ళందరూ కూడా చేశారు. బట్ విరాట్ కోహ్లీ సెట్ చేసిన స్టాండర్డ్స్ కి, తను టెస్ట్ క్రికెట్ లో తను ఆడిన విధానం, ముఖ్యంగా 5 to 6 ఇయర్స్ ఆడిన విధానానికి సో ఈ రన్స్ అనేవి తక్కువ అనేది నిజంగా ఎవరికైనా అనిపిస్తుంది. సో బట్ తను ఇంకా ఫిక్స్ అయిపోయాడు. తను మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు. ఏంటి అంటే నేను ఇంకా టెస్ట్ లో ఫిట్ కాను అని ఫిక్స్ అయ్యాడు. సో ఒక ప్లేయర్, ముఖ్యంగా విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు తను. సో అంత స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్ నేను ఫిట్ కాను అని చెప్పినప్పుడు డెఫినెట్ గా మనందరం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటది. సో విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది అదొక కొంచెం సందేహంగానే కనిపిస్తుంది. బట్ విరాట్ కోహ్లీ పూర్తిగా టెస్ట్ మ్యాచెస్ లో ఏ టైంలో ఎలా ఆడాడు అవన్నీ కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూసుకుందాం. బట్ విరాట్ కోహ్లీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ అయితే మాత్రం చాలా ఇది చేశాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఉన్న విన్స్ మరే ఇండియన్ టెస్ట్ కెప్టెన్ కూడా లేవు. 40 విన్స్ అండ్ హైయెస్ట్ పర్సెంటేజ్ విన్స్ స్టీవ్ వాక్ ఉన్నాయి. తర్వాత విరాట్ కోహ్లీకి, రిక్కీ పాంటింగ్ కూడా విరాట్ కోహ్లీ తర్వాతలోనే ఉన్నాడు. గ్రేమ్ స్మిత్ కూడా విరాట్ కోహ్లీ తర్వాతలోనే ఉన్నాడు. అండ్ తను కెప్టెన్ గా ఉన్నప్పుడు తను చేసిన పరుగులు మరే బ్యాటర్ కూడా చేయలేదు. సో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టీమిండియాకి టెస్ట్ క్రికెట్ కి చాలా ఎక్కువే చేశాడు. అండ్ టెస్ట్ క్రికెట్ తన కెప్టెన్ అవ్వగానే ఆస్ట్రేలియాలో మనం సిరీస్ గెలవడం జరిగింది. అండ్ సెకండ్ టైం తన ఇంజ్యూర్ వల్ల ఇదైపోయినా కూడా అప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఏ టీం అయితే కోరుకున్నాడో ఆ టీమే అక్కడ ఆడడం జరిగింది. అఫ్ కోర్స్ అక్కడ అజింక్య రహానే కెప్టెన్సీ నుంచి ఎటువంటి క్రెడిట్ కూడా విరాట్ కోహ్లీకి ఇచ్చేయట్లేదు కానీ, బట్ ఆ సెట్ చేసుకున్న టీం అనేది విరాట్ కోహ్లీ సెట్ చేసుకున్న టీమే. సో అప్పుడు కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో రవిశాస్త్రి అదే చెప్పాడు, ఈ టీం విరాట్ కోహ్లీ సెట్ చేసుకున్నాడు అని. ఆ క్రెడిట్ మాత్రం విరాట్ కోహ్లీకి ఇవ్వాలి పక్కాగా. ఎందుకంటే అటువంటి గొప్ప రిసోర్స్, బూమ్రా లాంటి మేజర్ బౌలర్ ఇంజూర్ అయ్యాడు, సమీ లాంటి మేజర్ బౌలర్ ఇంజూర్ అయ్యాడు, ఇంతమంది ఇంజూర్ అయినా కూడా అప్పుడు బ్యాకప్ లో ఉన్న సిరాజ్ టీమ్ లోకి రావడం. సో ఇలాంటివన్నిటికీ ముఖ్యంగా పేస్ బౌలింగ్ స్ట్రెంత్ పెంచడానికి కారణం గానీ, సో ఇలాంటి ఒక టీమ్ లో అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళి, అంటే ఆ అగ్రెసివ్ మోడ్ లో అవుట్ అయిపోకుండా మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లాలని చూపించే విధానం గానీ, ఇవన్నీ కూడా విరాట్ కోహ్లీ సెట్ చేసిన స్టాండర్డ్స్ అనేవి టెస్ట్ క్రికెట్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అనిల్ కుంబ్లే లాంటి ప్లేయర్ మనకి ఎలాగైతే టెస్ట్ మ్యాచెస్ చాలా ఎక్కువ గెలిపించాడో, ఆ తర్వాత మళ్ళీ మనకు అలా గెలిపించిన ప్లేయర్ నాకైతే విరాట్ కోహ్లీ అని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి చేసిన కాంట్రిబ్యూషన్ అనేది ఇండియన్ టెస్ట్ క్రికెట్ అయినా అవ్వచ్చు, వరల్డ్ టెస్ట్ క్రికెట్ అయినా అవ్వచ్చు, బట్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. సో విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ గానే టెస్ట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నాడు. బట్ ఆ ఫామ్ అనేది స్లిప్ అవ్వడం అది కొంచెం బాధించింది. బట్ ఎటువంటి ప్లేయర్ కైనా ఇబ్బందికరమే. బట్ ఈ టైంలో తను ఈ డెసిషన్ తీసుకోవడానికి ముఖ్య కారణం నాకైతే మాత్రం నెక్స్ట్ వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఇలాగే అయితే తను మేబీ ఇంకా ఎక్కువ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడేమో అని అనిపించింది. తను మానసికంగా కూడా దాని వల్ల దెబ్బ తింటాడేమో అని ఫీల్ అయ్యి ఉంటాడు. సో అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు. బట్ ఇండియన్ టీం కి ఇప్పుడు కొంచెం ఇబ్బందికర వాతావరణమే. ఎందుకంటే ఫ్రెష్ టీమ్ తో వెళ్లాల్సి ఉంటది. సో ఇద్దరు లెజెండ్స్ ప్లేస్ ని మరొక యంగ్స్టర్స్ ఇద్దరు భర్తీ చేయాల్సి ఉంటది. ఆ యంగ్స్టర్స్ ఎవరు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ విరాట్ కోహ్లీ
స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఈ టైంలో ఎలా ఆడాడు, వీటన్నిటి కోసం కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కంగ్రాచులేషన్స్ విరాట్ కోహ్లీ, బికాస్ చాలా మంచి టెస్ట్ కెరీర్ అది. బట్ కొంచెం డిసప్పాయింట్ ఫ్యాన్స్ అయినా, తనకు కూడా డిసప్పాయింట్మెంట్ ఉండుంటది ఇలా రిటైర్ అవడానికి. బట్ చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కాబట్టి హ్యాట్స్ ఆఫ్. మనం తన్ని పక్కాగా గౌరవించాల్సి ఉంటది ఆ రెస్పాన్స్, తను తీసుకున్న నిర్ణయానికి. ఎనీవే, థ్యాంక్ యూ.